ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగబోతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలి అనేటువంటి విషయాలపైన కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పనిలో ఉంది ప్రభుత్వం. కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా సభలో పెట్టాలని భావిస్తోంది. సుదీర్ఘంగా కమిషన్ నివేదికపై చర్చించాలని, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ముందడుగు వేయాలని చూస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని 3 అధికారుల కమిటీ నివేదికను అధ్యయనం చేసింది. కీలకమైనటువంటి అంశాలతో నివేదిక కూడా తయారు చేసిచ్చింది.